హరణ మాత్రమే చూసుంటారు. అసలు మనుషులకి కొన్ని హక్కులు ఉంటాయి అన్నటువంటి గుర్తింపు కానీ, లేకపోతే జ్ఞాపకం కానీ, విలువ కానీ గత పాలకపక్ష నాయకులకి లేవు అని మీరు ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. సుబ్బారావు ఆల్రెడీ మీట్లో ఉన్నారు. సుబ్బారావు గారి యొక్క టీవీలోనూ వాళ్ళ ప్రకటనలు చూశాను. ఆయన ఏదో 100 తప్పుల వరకు పరిశీలిస్తానని, తర్వాత తానేదో ప్రజల్లోకి వెళ్తానని, ఈ ప్రస్తుత ప్రభుత్వం అప్పుడే ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుందనే ఒక భ్రమలో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజునే సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం పెట్టడం, అలాగనే ప్రజల ఆస్తికి భద్రత లేకుండా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తూ సంతకం పెట్టడం, అలానే పెన్షన్ల విషయం కానీ, అన్న క్యాంటీన్ విషయం కానీ, ల్యాండ్ స్కిల్స్ యూత్ స్కిల్స్ విషయంలో కానీ ఈ 5 సంతకాలు పెట్టారు. ఇదే ఒక సంకేతం ఆయన సక్రమంగా ఇచ్చిన హామీల పట్ల దృష్టి కేంద్రీకరిస్తున్నాడని చెప్పేసి సచివాలయం. గతంలో మనం ఏం చూసాం, జగన్మోహన్ రెడ్డి కనుక సచివాలయానికి వెళ్ళాలంటే పరదాలు, లేకుంటే పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ, లేకుంటే కంచెలు వేయించుకొని ఆయన వెళ్ళాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా ఆదరణతో, ప్రజా హర్షాల మధ్య సచివాలయానికి వెళ్ళాడు. ఇక్కడ ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నాడంటే రాజ్య హింసకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేశాడు. అలానే అమరావతి రైతులు తాము ఇచ్చిన భూమి విషయమై మేము ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇచ్చాము ఈ రాష్ట్రం కోసం, కాబట్టి మాతో అగ్రిమెంట్ చేసుకుంటారు, ఆ అగ్రిమెంట్ ని అమలు చేయండి అని చెప్పేసి ఆందోళన చేస్తుంటే గ్రామాల్లో కవాతులు నిర్వహించారు, వేలాది కేసులు పెట్టారు, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించారు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని ఒక ముద్ర వేసి వాళ్ళని ఏ విధంగా హింసించారో మనం చూసాం. అదే పద్ధతి ప్రజా సంఘాల మీద కానివ్వండి, ఉద్యోగస్తుల మీద కానివ్వండి, ప్రతిపక్ష నాయకుల మీద కానివ్వండి ఏ విధంగా విచారణ సంస్థలను ఉపయోగించుకొని దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా వేధింపులకు గురి చేశారో చూసాం. ఇవన్నీ కూడా ఆయన ఏమనుకున్నాడంటే నేను బటన్లు నొక్కుతున్నాను కదా, వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారు, మళ్ళా గెలిపిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఇంతకు ముందులా లేదు. వాళ్లే రాలా, మధ్యతరగతి విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఈ రోజున లేదు ఈ నియంత ప్రభుత్వాన్ని మార్చాలి కాబట్టి మనం బయటకు వచ్చి మన ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పట్టుదలతో కసితో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా తమ ఓటు అనే ఆయుధంతో గత ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు అనుభవించండి అని చెప్పేసి గుణపాఠం చెప్పారు. ఇక్కడ చాలా స్పష్టమండి, ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ళు భయపడేది ఎందుకంటే ఎందుకు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము బస్సు పెట్టుకొని రాయలసీమ, చిత్తూరు, తిరుపతి దగ్గర నుంచి ఉత్తరాంధ్ర చివరి వరకు ఎందుకు తిరుగుతున్నామన్నామంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ల్యాండు, మైను, అలానే శాండు, వైను ఇలాగ అనేక కుంభకోణాల్లో ఈ రోజున కోట్లాది రూపాయల కుంభకోణంలో అధికారులు ఆనాటి పాలక ప్రభుత్వం సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున విచారణ ప్రత్యేకమైన సచివాలయం నుంచి కానీ, సిట్ కార్యాలయం నుంచి కానీ, ఫైబర్ నెట్ కార్యాలయం నుంచి కానీ పత్రాలను తీసుకెళ్లి మటుమాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని అడ్డంకు వేసి ఈ రోజున వాటిని దాని ప్రకారం విచారణ జరపడానికి ప్రయత్నం చేశారు. అలానే మద్యంలో ప్రధాన భూమిక ఉన్నది అని చెప్పేసి వాసుదేవరెడ్డి
ఎవరైతే ఉన్నారో ఆయన మీద సిఐడి వాళ్ళు కేసు కట్టారు. మద్యం దోపిడీకి సారథిగా వ్యవహరించారని చెప్పేసి దాంట్లో ఆయన పాత్ర కూడా ఉందని, ఆ కుంభకోణంలో ఉందని ఆయన మీద కేసు కట్టారు. కేసు కడితే పాపం ఇవాళ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే ఈ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. కాబట్టి అవినీతి కుంభకోణాల్లో ఉన్నటువంటి అధికారులకు సైతం ఈ రోజున జైలు కూడి తప్పని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు తనకి అనుకూలంగా అధికారులను రక్షించుకోవడానికో లేకపోతే కుంభకోణంలో భాగస్వాములైనటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వంది మాగదులుగా ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడానికి ఎలాంటి పదాలు వాడుతున్నారా అనే అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఈ రోజున అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. చివరికి ఎవరు అధికారులు కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించలేని పరిస్థితిలో ఉండిపోయి న్యాయస్థానాలతో శిక్షలు వేయించుకున్నారు, న్యాయస్థానాలతో మాట్లాడబడ్డారు.